హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ వరల్డ్ అకాడమీ. లాస్ట్ క్లాస్ లో మనము క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాము. జస్ట్ ఆ క్లాస్ క్విక్ రివిజన్ చేసుకుందాం. క్విక్ రివిజన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. ఫస్ట్ మనము ఏం చూసాము? రియల్ నెంబర్స్ చూసాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్స్ represented on number line. నెక్స్ట్ ఏం చూసాం? ఇమాజినరీ నెంబర్స్. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏం తెలుసుకున్నాం? నెంబర్స్ cannot be represented on number line. నెక్స్ట్ ఏం చూసాం? రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? నెంబర్ written in p/q form. నెక్స్ట్ ఏం చూసాము? ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ cannot be written in p/q form. ఇంకేం చూసాము? ఇంటీజర్ అంటే ఏంటో చూసాము. ఇంటీజర్ అంటే కంప్లీట్ నెంబర్స్. సో ఈరోజు మనము డీటెయిల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇంటీజర్ తర్వాత ఏం చూసాము? న్యాచురల్ నెంబర్స్ చూసాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? పాజిటివ్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఏం చూసాము? హోల్ నెంబర్స్ అంటే ఏంటో చూసాం. హోల్ నెంబర్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్తో పాటు ప్లస్ 0. సో ఇది లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్న టాపిక్స్. ఈరోజు మనము క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో టుడేస్ టాపిక్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం కదా. టోటల్ కంప్లీట్ నెంబర్స్ అంటే ఇంటీజర్స్ అని అర్థం. సో ఇంటీజర్స్ అంటే ఏంటో మీకు తెలుసా? ఇంటీజర్స్ అంటే ఇందులో మనకి నెగటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, అండ్ జీరో కూడా ఉంటుంది.
ఇవి అన్నీ కలిపితేనే కదా మనకి కంప్లీట్ నెంబర్స్ అనేవి. సో, నెగెటివ్ నెంబర్ అంటే ఇంటీజర్స్ ఆర్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 0. సో, జీరో కంటే స్మాల్‌గా ఉండేవి ఏంటి? నెగెటివ్ ఇంటీజర్స్. నెగెటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగెటివ్ ఇంటీజర్స్ అంటే ఇంటీజర్స్ లెస్ దాన్ 0. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 0. సో, 0 అంటే 0 అనేది నైదర్ పాజిటివ్ 0 అనేది నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్. నెగటివ్ జీరోస్ అన్నా పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా ఇవి రెండు బేస్డ్ ఆన్ సైన్ గా డివైడ్ అయిన క్లాసిఫికేషన్. సో బేస్డ్ ఆన్ సైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ నెగటివ్ ఇంటీజర్స్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. అర్థమవుతుందా మీకు? బేస్డ్ ఆన్ సైన్ classification of integers are divided into negative integers and positive integers. Negative integers అంటే సో నెగటివ్ సైన్ తో ఉంటాయని అర్థం. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ సైన్ తో ఉంటాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ +1 +2 +3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇవేంటి? ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. అదే నెగటివ్ ఇంటీజర్స్ అయితే -1 -2 -3 so on up to -infinity. సో ఇది బేస్డ్ ఆన్ సైన్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్. బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ఇంటీజర్స్ అనేది 2 టైప్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ క్లాసిఫికేషన్ అనేది ఈవెన్ ఇంటీజర్స్. నెక్స్ట్ ఈవెన్ అయిపోతే నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి? ఆడ్ ఇంటీజర్స్. సో మనకి పేరులోనే అర్థమవుతుంది ఈవెన్ అంటే ఏంటి? ఈవెన్ నెంబర్ అంటే విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. సో ఆడ్ అంటే ఏంటి? మనకు తెలిసిన విషయమే. ఆడ్ అంటే విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఏదైతే నెంబర్ డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని మనం ఈవెన్ ఇంటీజర్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? -4 -2 0 2 4 6 8 10 సో ఆన్. అలాగే ఆడ్ ఇంటీజర్స్కి ఎగ్జాంపుల్ -7 -5 -3 -1 1
-1, 3, 5, 7 సో ఆన్. అర్థమవుతుందా? క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి బేస్డ్ ఆన్ సైన్గా అండ్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్గా ఇది క్లాసిఫై అయింది. బేస్డ్ ఆన్ సైన్లో మనకి నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్, అదే బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్లో ఈవెన్ ఇంటీజర్స్గా అండ్ ఆడ్ ఇంటీజర్స్గా క్లాసిఫై అయింది. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి మనం నోట్స్ తెరవాల్సిన అవసరం కూడా ఉండదు. క్లాస్లోనే మీకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నేను మీకు అదే చెప్తున్నాను. సో నా క్లాస్ మీకు కాన్సెప్ట్ పరంగా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ అండ్ నా వీడియోస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.